నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. ఈరోజు మనము చాలా డేంజర్ అయిన ఒక శత్రువు గురించి మాట్లాడుతున్నామండి. ఆ శత్రువు ఎలాంటి వాళ్ళంటే మా బ్రెయిన్, బాడీ అంతా ఫ్రీజ్ చేసేస్తారనమాట. అలాంటి ఒక శత్రువు మాకి చాలా డేంజర్ అని తెలిసినా గానీ మనము వదలలేకపోతున్నాం. అలాంటి ఏమి ఏది ఏ శత్రువు అది? మాకింత పట్టి పీడిస్తా ఉండే శత్రువు ఎవరు అంటే చింత. ఆ చింత నుంచి ఎట్లా బయట రావాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి అని కొంచెం టిప్స్ అండి నేను చెప్తున్నాను మీకు. ఫస్ట్ అండి, మీకు ఏం చింత ఉంది, చింత చేస్తున్నారా అనే దాని గురించే ఫస్ట్ యాక్సెప్టెన్స్ రావాలండి. చాలా జనము నాకేం లేదు, నేను బాగున్నాను, ఏం అవుతలేదు అని ఇగ్నోర్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ యాక్సెప్టెన్స్ అండి. యాక్సెప్టెన్స్ చేస్తే మీకు సొల్యూషన్ పక్క మనం పోవచ్చు. సో రెండో వచ్చేసి ఏమంటే, ఈ ఏది ఆలోచన వస్తూ ఉంది కదండి, దాన్ని గమనించండి. గమనిస్తే మీకు అక్కడ ఎక్కడ ఉన్నాను అని తెలిసవ్వాలి. లేదా ఆ గమనించక కానీ ఓవర్ థింకింగ్ లాగా అనిపిస్తూ ఉందంటే ప్లీజ్ స్టాప్ చేయండి. మూడో పాయింట్, మీరు వస్తూ ఉంది థాట్ మీకు, ఆ థాట్ని మీరు వచ్చేకి అట్లే వదలాలండి. అంటే మీరు అలా ఉండాలి, స్టిల్గా చూస్తూ ఉండాలి ఏ థాట్ వస్తూ ఉందని. మరి దానికి రిప్లై చేయకూడదు, అంతే. థాట్ వస్తూ ఉంది, ఓకే అని మీరు దానికి రిప్లై చేయకూడదండి. అలాగే స్పందించకూడదు, అలాగే అబ్జర్వ్ చేయండి, అంతే. ఊరికే ఉండండి. స్పందిస్తే మీరు ఒకటికి ఒకటి అని దానికి యాడ్ చేస్తూ పోతారు, అక్కడే మిస్టేక్ జరిగిపోతుంది. సో ఫోర్త్ వచ్చేసి కామ్ ఉండే అలవాటు చేసుకున్నానండి మీరు. అప్పుడప్పుడు ఇది అన్నీ షట్ డౌన్ చేసేయాలి. అవసరం అనిపిస్తుంది, అవసరం అండి, ఈ కాలంలో అది అవసరం ఉంది. మీకు చాలా ఆలోచన వస్తుంది, ఏదో ఇబ్బంది పడిపోతున్నారు, ఒకరితో చెప్పాక అవుతా లేదు. సో ఆ టైంలో మీరు షట్ డౌన్ చేసుకునే అవసరం ఉంది అంటే అవసరం చేసి అప్పుడు షట్ డౌన్ చేయాలి, స్టాప్ అయిపోవాలి. ఎక్కడున్నారు అక్కడ మీరు స్టాప్ చేసి ఒక హాలిడేస్ పోయిరండి బాగా, అంతే. సో ఫోర్త్, మీరు స్టాప్ అవ్వాల్సిందే. అవసరం ఉంటే స్టాప్ అవ్వాల్సిందే. ఊరికే అది సొల్యూషన్ లేదంటే కానీ ఊరికే ఆలోచన చేస్తున్నారు, అక్కడే ఉండిపోయినారు, ఇది ప్యాటర్న్ క్రియేట్ అయిపోయింది. స్టాప్ 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 కామ్ అవ్వాలి, స్టాప్ అవ్వాలి. మీ ఒక్క మాట నేను చాలా గట్టిగా అందరికీ చెప్తానండి, మీకు చెప్తాను. మీరు ఉండాలంటే అన్నీ ఏది వేరే ఏముంది అది ఇంత ఎక్స్ట్రా, అది అవన్నీ తీసేయండి. మీరొకటే మీ పైన ఒకటే కాన్సన్ట్రేట్ చేయండి. ఇది అనవసరం అంటే దాన్ని తీసి పారేయాలి, అంతే. తీసేయాలి, ఇంకొక మాట లేదు అక్కడ. ఇలాంటి అలవాటు పెట్టుకోండి, మంచి సంకల్పం వేసుకోండి, ఇది అనవసరం, తీసేయాలి, అంతే. ఆ సంకల్పం నుంచే మీరు మీకు మైండ్కి, బ్రెయిన్కి డైరెక్షన్ ఇచ్చినట్లు అవుతారు. ఆ గట్టి డైరెక్షన్ నుంచి మీరు ఎంతో ప్రాబ్లమ్ని మీరు ఆపగలరు, ఎంతో ఓవర్ థింకింగ్ని అన్ని దాన్ని మీరు అక్కడే స్టాప్ చేయగలరు. దీని నుంచి మీకు బెనిఫిట్ అవుతుంది. ఒక్కతోని మంచి గట్టి సంకల్పం తీసుకోండి, ఇది వద్దు అంటే వద్దు, అంతే. నాకు అనవసరం ఇది, నాకు అనవసరం అన్నాక నాకు అది బెనిఫిషియల్ కాదు కదా. సో వద్దండి, వదిలేయాలి. ఇంత ఆలోచన పెట్టుకోండి, దీని నుంచి చాలా బెనిఫిట్ వస్తుందండి. మరి ఒకటి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, హాలిడేస్ పోవాలనిపిస్తే పోవాలండి. మరి ఇంకొకటండి, చాలా టైము మీరేం ఆలోచన చేస్తున్న దానికి సొల్యూషన్ దొరకపోవచ్చు. అంటే మీకు దానికి సొల్యూషన్ లేదు అని మీరు అక్కడే ఉండిపోవచ్చు, లేదా అదే లూప్లో తిరుగుతూ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే, ఒక మంచి వ్యక్తితో మాట్లాడండి. అది మీకు తెలిసిన వాళ్ళు లేదా ఒక మంచి కౌన్సిలర్ ఎయిడ్ చేసుకోండి, మాట్లాడండి, పర్వాలేదండి. మీకు సొల్యూషన్ కావాలి, అంతే. దానికోసం మనుషులు ఇప్పుడు కాలంలో అది అవసరం అని కదా చేసి పెట్టిండేది. సో యూజ్ చేసుకోండి దాన్ని, అంతే. మరి ఇది ఇంకొక లెవెల్ అడ్వాన్స్గా చెప్పాలంటే, మీరు ఆలోచన చేస్తే ఇంకా అలాంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయండి. సో మీరు స్టాప్ చేయాలి. మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటి ఆలోచన వస్తుంది, ఇలాంటి ఆలోచన నాకు ఇబ్బంది పడతా ఉంది అని మీరు అక్కడ మరి ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. వద్దు, స్టాప్ స్టాప్ స్టాప్. ఇది దాన్ని నో అని మీరు ట్యూన్ చేసుకోవాలి. వద్దు, ఇది అనవసరం, నాకు వద్దు, నేను ఇక్కడ
దీన్ని ఆపాలనుకుంటున్నాను అని ఒక మంచి ఊపిరి తీసుకొని బాగా బ్రీతింగ్ తీసుకొని కొత్త థాట్స్ని వేసుకోండి మీ లోపల. కొత్త కొత్త థాట్ మీరే వేసుకున్నానండి. నా సంతోషం కోసము నేను అన్ని పాతదాన్ని వదిలేస్తున్నాను. నాకు అనవసరమైందన్నీ వదిలేస్తున్నాను. నాకు కాబట్టిండేది నేను చూస్ చేసుకుంటున్నాను. నేను కాబట్టిండేది చూస్ చేయగలను. నాకు అది అవసరం ఉంది. చూస్ చేయాలి. అలాగే నడిస్తేనే నేను బాగుండగలను అనే ఒక మంచి మంచి థాట్స్, ఇంకా ఎన్నో థాట్స్ వస్తాయండి. ఆ థాట్స్ వేసుకొని మీరు ఈ పరిస్థితి నుంచి బయట రావచ్చండి. మ్యాక్సిమం ఓవర్ థింకింగ్ కానీ మీకు ఇక్కడ స్టాప్ అయిపోతుంది. అనవసరమైందన్నీ వదిలేయండి. ఈ అనవసరం థాట్ నుంచే మీరు ఒకటికొకటి లింక్ చేసి మీరు బాధపడుతున్నారు. దాన్నే వదిలేస్తే మీరు హాయిగా ఉంటారండి. సో ఫస్ట్ నేను చెప్పాను ఆల్రెడీ, యాక్సెప్టెన్స్ ఫస్ట్ సొల్యూషన్. అంటే యాక్సెప్టెన్స్ చేస్తేనే మీకు సొల్యూషన్ దొరికేది. ఫస్ట్ పాయింట్ అదే అండి. దాన్ని పట్టుకోండి, యాక్సెప్ట్ చేయండి, అబ్జర్వ్ చేయండి. థాట్కి రియాక్షన్ ఇవ్వద్దండి. అనవసరం అనేది వదిలేయండి. ఆమెకి అవసరం అనిపిస్తే హాలిడేస్ పోయిరండి, బయట తిరగాడండి. బయట తిరిగాడినప్పుడు కానీ మనిషికి రిలాక్స్ అనిపిస్తుంది. మీకు కాబట్టినే జనంతో పోయి మాట్లాడండి. మీకు ఎవరైనా కాబట్టి అనుకొని ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి. అప్పుడు కానీ మనసు ఫ్రీ అవుతుంది. సో గార్డెనింగ్ చేయండి. అంటే ఎక్కడో ఒక పక్క ఎంగేజ్ అవ్వాలి మీరు. అట్లా చేస్తే కానీ ఓవర్ థింకింగు మరి చింత అనే దాని నుంచి బయట రావచ్చు. సామాన్యంగా చాలా జనం ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచే ఇబ్బంది పడుతున్నారు. ఆ చింత, ఆ ఫీజు కట్టాలి దీనంతా అనేసి ఇబ్బంది పడుతున్నారు. దానికోసము ప్లీజ్ మీరు కొంచెం ప్లాన్ చేసుకొని మీ జీవితాన్ని బాగా చేసుకోవచ్చండి. దాని కానీ ట్రై చేయండి. మనీ అనే దాని గురించి చాలా ఇప్పుడు పెద్ద టాపిక్ అది. నేను దీంట్లో డిస్కస్ చేసేకి ఇష్టం లేదు కనుక ఈ టాపిక్ గురించి మెయిన్ చింత అనే దాని నుంచి ఎట్లా బయట రావాలనేది మనం మాట్లాడతాం. ఇంకోతరి మనీ నుంచి ఎట్లా సొల్యూషన్ తీసుకోవాలి దాని గురించి కానీ మాట్లాడతామండి. ఇప్పటికీ ఇంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.